నమస్తే అన్న అందరికీ నమస్కారం. కస్టమ్స్ డిపార్ట్మెంట్ కువైట్ ఎయిర్పోర్ట్ లోని ఎయిర్ కార్గో మరియు నువైసీబ్ గాని అబ్దలీ కానీ అలాగే మనం చూసుకుంటే ఇతర సరిహద్దుల ప్రాంతాలలో భద్రతను పెంచేందుకు కొత్త హైటెక్ సెన్సార్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ నువైసీబ్ పోర్టులో కొత్త ప్యాలెట్ తనిఖీ పరికరాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది అధునాతన టెక్నాలజీ నెట్వర్క్ కలిగి ఉందని చెప్పేసి అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కస్టమ్స్ కార్యకలాపాలను ఆధునీకరించడానికి మరియు అలాగే విధానాలను క్రమబద్ధీకరించడానికి వ్యూహాత్మక ప్రయత్నాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి భద్రతా తనిఖీ సాంకేతికతలో తాజా ఆవిష్కరణలో ఒకటైన ఈ కొత్త పరికరం కస్టమ్స్ పర్యవేక్షణను బలోపేతం చేయడం, స్మగ్లింగ్ ప్రయత్నాలను గుర్తించడంలో మరియు కువైట్ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఆ యొక్క ముప్పును తగ్గించడంలో కీలక సాధనంగా పనిచేస్తూ ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ ఎయిర్ కార్గోలో కానీ లేకపోతే కువైట్ సరిహద్దు ప్రాంతాలలో కొత్త హైటెక్ సెన్సార్లను అయితే పెట్టడం జరిగింది. అలాగే ఎవరైతే ప్రయాణికులు వెళుతూ ఉన్నారో వాళ్లకు సంబంధించిన లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి అధునాతనమైన టెక్నాలజీతో ఈ కొత్త పరికరాన్ని కొత్త స్కానర్ అయితే తీసుకురావడం జరిగింది. దీనివల్ల కువైట్ లేకి ఎవరైనా సరే కానీ మాదక ద్రవ్యాలు కానీ కువైట్ దేశం నిషేధించిన వస్తువులు తీసుకొని వస్తే వెంటనే గుర్తిస్తుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.